సమర్పిస్తా. నా జీవితాన్ని నీ చేతుల్లో నేను పెట్టా. నా జీవితాన్ని నేను నీకు అర్పించా. నేను నిన్ను నమ్ముతున్నా. నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మట్లేదు. నీ పవర్ని చూసినట్లు నేను ఎక్కడా నేను చూడట్లేదు. నీ ప్రైజ్ చేసిన దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఆయన నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ ఇది ఒక సీక్రెట్. నీ స్పిరిచువల్ లైఫ్ ఇది ఒక సీక్రెట్. ఆయన పొగిడితే చాలు, ఆయన హెచ్చిస్తే చాలు, హెచ్చిస్తే చాలు, ఆయన హెచ్చిస్తే చాలు. నీ లైఫ్ అంతా హెచ్చించబడుతుంది. నీ లైఫ్ అంతా హెచ్చించబడుతుంది. తండ్రి, నేను నీ లోపల నేను అదృశ్యమైన శక్తిని నేను చూసిన. నీ లోపల నేను ఎక్కడ కనుగొనలేనటువంటి ఆ శక్తిని నేను కనుగొన్నా. నీ యొక్క ఉన్నతమైన ఆ కింగ్డమ్ ని నేను కనుగొన్నా. నీ వంటి వాడు భూమి మీద అసలు ఎవ్వరూ లేడు. ఏ మనిషి దేవుడు ఎవ్వరూ లేరు. నిన్ను పోలిన వారు వెంబడిస్తున్నా. నా లైఫ్ టైం అంతా నిన్ను వెంబడిస్తున్నా. నా జీవితంలో ఇంపార్టెంట్ అయిన, నాకు ఇష్టమైన, నాకు దాగు చోటైన, నేను దాక్కునే ప్లేస్ అయినా అది ఎవరు అంటే అది నువ్వే. నీ దగ్గరకు వచ్చేసరికి నేను సరెండర్ అయిపోతా. నీ దగ్గరకు వచ్చేసరికి నేను చిన్న పిల్లలుగా నేను మారిపోతా. నీ దగ్గరకు వచ్చేసరికి నేను ఏమి తెలియని వ్యక్తిలాగా నేను మారిపోతా. దేవుని రాజ్యము ఎంతో ఆసక్తితోటి పనిచేయబోతుంది. నీ వాయిస్ తోటి, నీ విజన్ తోటి, నీ డ్రీమ్స్ తోటి, నీ రెవల్యూషన్ తోటి, సీక్రెట్స్ తోటి, ప్రాఫెసీ తోటి, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, వర్డ్ ఆఫ్ విజ్డమ్, గిఫ్టింగ్, ఎవ్రీ ప్లేస్ లో కూడా నువ్వు ఉన్నావు. ఇక్కడే ఉన్నావు. జూమ్ వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు ఉన్నావు. ప్రతి ఒక్కరిని నువ్వు స్పర్శిస్తున్నావు, విజిట్ చేస్తున్నావు ప్రభువా. వాళ్ళని దర్శిస్తున్నావు, వాళ్ళని ఆత్మలో తాకుతున్నావు, ఆత్మలో బ్యాప్టిజం ఇస్తున్నావు. నీ యొక్క ఫైర్ బ్యాప్టిజాన్ని ఇస్తున్నావు, జాయ్ బ్యాప్టిజాన్ని ఇస్తున్నావు, ఆయిల్ బ్యాప్టిజాన్ని రిలీజ్ చేస్తున్నా. దేవుని యొక్క సంతోష గానాల బ్యాప్టిజాన్ని నేను విడుదల చేస్తున్నా. యేసు నామములో రకరకాల బ్యాప్టిజమ్స్, జాయ్ అనే బ్యాప్టిజం, ఫైర్ బ్యాప్టిజం, గ్లోరీ బ్యాప్టిజం బట్టి మా అతిశయం, మా గర్వం, సంతోషం, మా నీతి, ఎవ్రీథింగ్, మా ఆస్తి నిన్ను బట్టే, మా జాబ్ నిన్ను బట్టే, జ్ఞానము నిన్ను బట్టే. థ్యాంక్ యూ జీసస్. నీ లైఫ్ ఏదున్నది అదంతా చెప్పు. నిన్ను బట్టే. ఏదైనా నేను ఒక రీజన్ తోటి ఉన్నానంటే అది నిన్ను బట్టే. భూమి మీద స్పీడ్ గా చూసుకుని వెళ్తుంది. ఆయన బిడ్డలందరినీ కూడా విజిట్ చేస్తూ, ఆయన బిడ్డలందరినీ కూడా బ్యాప్టిజం ఇస్తూ, ఆయన స్పిరిట్ పవర్ స్పీడ్ గా పరిగెడుతున్నా. నీ కోసం నేను శక్తివంతంగా, రోషంగా నిలబడడానికి నేనున్నా. భూమి పునాదులు ఇంకా ఎవరో ఏంటో భూమి ఇంకా తెలియక ముందే నిన్ను చూస్తున్నాడు దేవుడు. ఆయన నిన్ను నా ఐస్ తోటి నేను చూస్తున్నా. ఇది ఫస్ట్ టైం కాదు. చాలా సార్లు జూమ్ లోకి వచ్చిన, చాలా సార్లు నేను చెప్తున్నా. ఫాగ్ టైప్ లో, ఒక ఫాగ్ లాగా, ఒక లేయర్ లాగా, ఒక ఆ ఫాగ్ టైప్ లో ఆవరించబడి ఉన్నది. వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఆ ఫాగ్ లేయర్ అనేది ఆవరించబడి ఉన్నది. ఎక్కువ సార్లు జూమ్ లో చేసిన, ఎక్కువ సార్లు బరాబర్ నేను చూస్ చేసుకున్నాను. బరాబర్ దేవుడు నీకు ఆ కవర్ని అనుగ్రహించబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు ఆయన దుప్పటిని నీకు ఒక కవరింగ్ లాగా ఇచ్చాడు. ఏ మాత్రం డౌట్ లేదు. దేవుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నా విధంగా దేవుడు సెపరేట్ చేసుకుంటున్నాడు. నీకే మహిమ. ఆయన నిజంగా తండ్రి, ఇది మేము మాకు ఒక కోట్లు, మా దగ్గర ఉన్న కోట్లు ఇచ్చి మేము కొనుక్కున్నా ఇది మాకు దొరకదు. అది ఎంత రాజులకైనా, ఆ మిలీనియర్స్ కైనా దొరకని దాన్ని సింపుల్ గా ప్రభువా, అంతము లేని రాజ్యంలో ప్రభువా, ఒక హెవెన్ కింగ్డమ్ లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి భూమి మీద దాన్ని చేయుటకు, భూమి మీద నీ యొక్క ప్రతి ఒక్క ఆర్మీని రిలీజ్ చేసినంతనే పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలదని వాక్యంలో ప్రొటెక్షన్ గురించి, కేరింగ్ గురించి ఎంతో క్లియర్ గా సామ్స్ లో నువ్వు రాసిన అంటే నిజంగా నువ్వు చూసినంత కేరింగ్ భూమి మీద ఎవరు చూడలేరు తండ్రి. వాక్యం, నీ యొక్క సీక్రెట్స్, నీ గిఫ్ట్స్, నీ డ్రీమ్స్, విజన్స్, రెవల్యూషన్స్, ఇది మాకు అసలైన భోజనము పానీయమై ఉన్నది. నీ ఆత్మ ద్వారా నా బిడ్డలందరినీ కూడా నేను స్పెషల్ గా విజిట్ చేయమని ప్రార్థిస్తున్నా.